రైతును గెంటేసిన ఏఎస్ఐ గంటల వ్యవధిలో స్పందించిన అధికారులు సస్పెండ్ చేస్తూ ప్రకటన. నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలంలో నిర్వహించిన రెవెన్యూ సదస్సులో ఓ ఏఎస్ఐ అత్యుత్సాహం ప్రదర్శించాడు. భూ సమస్యలు చెప్పుకుందామని వచ్చిన ఓ వృద్ధ రైతును బయటికి గెంటేశారు. లైన్లో రాకుండా కాస్త ముందుకు వెళ్తున్నాడన్న కారణంతో లాగేసినట్లు తెలుస్తోంది. ఈ వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్గా మారింది. కారణం ఏదైనా అన్నదాతపై అలా ప్రవర్తించడం సరికాదని నెటిజన్లు విమర్శించారు. దీంతో గంటల వ్యవధిలోనే స్పందించిన అధికారులు వెంటనే జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క ఆదేశాలతో సదరు ఎస్ఐను సస్పెండ్ చేసినట్లు జిల్లా ఎస్పీ జానకి షర్మిల ప్రకటించారు. అటు జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ సైతం ఈ విషయంపై స్పందించారు. ప్రజల పట్ల దురుసుగా ప్రవర్తించే అధికారులపై చర్యలు తప్పవన్నారు. రైతులు నిర్భయంగా రెవెన్యూ సదస్సులో అడిగిన గిట్ల భూముల సంగతు అని చెప్పి అంటే సర్పంచ్ పాత సర్పంచ్ ఉంటాడు కదా, చంద్రయ్య ఈ భూమి ఇవ్వద్ది అని అడిగిన, ఏ మామ నీదే అని ఆయన అన్నాడు. ఆయన అన్నాకలా సరే అని అనుకున్నా. గింతే మాట బిడ్డ, నీకది మీకు అందరు తెలుసు కదా, గింతే మాట అన్న గిట్ల వెనక మారుతున్నా. పోలీసుడు ఆ చెడ గుంజుకొని పోతే నన్ను ఒక ఆడిది వాడు ఏం చేయాలి నేను ఆఖరి కట్టె ఏం చేయాలనే కోపం పుట్టింది చేస్తాని. అద్దద్దు 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 అనవచ్చు అందరు. అద్దద్దు అన్నప్పుడు ఏం చేస్తాను సప్పుడు అక్కుకున్నా. నా బతుకు గిట్లయింది, నేను పెద్ద మనిషిని. ఇగో చూడుండ్రి నా ఆధార్ కార్డు మీద ఎన్ని ఏళ్ళు ఉన్నాయో చూసుకోండి. ఏ సమస్య పోయినాను ఇప్పుడు అక్కడ? ఏ సమస్య? భూమి సమస్యకే పోయినా. భూమి సమస్యకు నాది ఇది బెట్టు నాది ఉన్నది. ఈ భూమి నాకు కావాలా? అద్దెకురం ఎట్ట దొంగ పట్ట చేపించుకున్నారు, అద్దెకురం ఎట్ట దొంగ పట్ట చేపించుకున్నారు. నాకు అద్దెకురం భూమి ఇక్కడ కావాలా అని అన్న. బాపు గింతే నాది ఉన్నది ఏమిటి గింతే. అదే చంద్రయ్యను పాత సర్పంచ్ ఉన్నాడు, చంద్ర ఈ భూమి ఇవ్వదంటే నీదే మామ అన్నాడు. గింతే నేను అడిగింది గింతే. అధికారులు ఏమన్నా అన్నారా మీకు? అధికారులు అంతా ఉన్నారు. ఏమన్నా అన్నారా మీకు? నాకు ఎవ్వలేమనలే, వాళ్ళే పోలీసులే ఎవ్వలేమనలేదు. నాకు ఇంకా బయట మంది ఎవ్వలేమనలేదు, పోలీసులే. పోలీసు అది ఆడి మొగోడు. దరఖాస్తు ఇచ్చారా మరి? నేను ఇయ్యలేదు కదా. నాకు ఆడికి వెళ్ళి నాకు ఏమవుతుంది, మొత్తం ఏమవుతుంది, నాకు మొత్తం కింద మీద అవుతుంది పానం అంతా. నన్ను గుంజిండ్రు, నన్ను ఎంత చేసిండ్రు. అంటే మీరు దరఖాస్తు తీసుకోపోయారా? ఇయ్యలేదు దరఖాస్తు. ఎవరికి ఇవ్వాలి? నేను సమస్య కోసం పోయారు కదా. సమస్య కోసం పోయినా. నేను భూమి సంగతికే పోయినా. భూమి సంగతికి పోయి మా ఆవిడ పోయిండి ఇచ్చిండు అనుకో, దిరాస్తులు తీసుకుపోయి ఇచ్చిండు. అది ఆగు వస్తాయి దిరాస్తులు కావాలంటే ఆగు జర వస్తాయి అన్న పోలీసులతో. అంటే ఆగాలన్నా లేదా? ఆగుడు కాదు, నన్ను గొర్ర గుంజుకొని పోతే ఏం చేయాలి? నేను పెద్ద మనిషిని. నేను ఎంత వయసు ఉంటుంది కాక నీకు? నాకే చూడండి బాపు, 90 ఏళ్ళు ఉంటుంది. 90 దాటిపోయింది. చూడండి, చూసుకోండి నన్ను ఇంత ఘోరం చేసుడు. విలేకరులు కావాలను ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకొస్తూ శరవేగంగా రాజకీయ పరిస్థితులపై వాస్తవ కథనాలు అందిస్తూ అనతి కాలంలోనే ప్రజాదరణ పొందిన D6 టీవీ ఛానల్లో 2 తెలుగు రాష్ట్రాల D6 టీవీ న్యూస్ ఎలక్ట్రానిక్ మరియు మీడియాలో బ్యూరోలు, స్టాపర్లు, ఆర్సీ ఇన్ఛార్జ్లు, మండల రిపోర్టర్లు కావాలను. అనుభవజ్ఞులకు ప్రాధాన్యం, కొత్త వారికి ప్రోత్సాహం. మీరు జిల్లా స్టాపర్లు, మండలాల రిపోర్టర్లు, నియోజకవర్గాల్లో పనిచేయాలనుకుంటున్న కేంద్రాల్లో ఖాళీల వివరాల కోసం 9440195115 మరియు 7981228502 మీ బయోడేటా పై నంబర్కి వాట్సాప్ ద్వారా పంపగలరు. D6 టీవీ న్యూస్ ఛానల్ ఆంధ్ర తెలంగాణ ఇన్ఛార్జ్ రాథోడ్ తిరుమల నాయక్.